మన రాజ్యాంగాన్ని పరిపాలన చేసుకుంటున్నాం. కాబట్టి ఇది ఏ విధంగా ఉంది అంటే రాజ్యాంగం లోపల ప్రతి ఒక్కరూ హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలియజేసినటువంటిది మన రాజ్యాంగం. మనం వాటన్నింటినీ అమలు లోపలికి తెచ్చుకున్నాం కాబట్టి వాటిని ఈరోజు మనం అనుసరిస్తున్నాం కాబట్టి రాజ్యాంగ దినోత్సవం అని ఈరోజు జరుపుకుంటున్నాం మనము. మరి అందుగురించి ప్రతి దేశం లోపల, భారతదేశం లోపల ప్రతి ప్రాంతం లోపల కూడా ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు ఈరోజు. మనం కూడా ఈ సందర్భంగా భారత రాజ్యాంగం రచించినటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజే భారతదేశాన్ని సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకముగా కాన్స్టిట్యూషన్ అంటే ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారంగానే మనం రక్షణ పొందుతున్నాం రాజ్యం నుండి, ఇతరుల నుండి. కాబట్టి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ప్రజెంట్, తర్వాత ఫ్యూచర్ పీపుల్ కూడా దీన్ని అలాగే ఆమోదించుకోవాలి. వాళ్ళందరికీ కూడా ఈ కాన్స్టిట్యూషనే ఉంటుంది, అమల్లో ఉంటుంది. కాబట్టి మేమందరము హ్యావింగ్ సోలవన్లీ అంటే మనంతర మనముగా భారతదేశంలో ప్రజలందరూ కూడా మనమే ఆమోదించుకున్నటువంటి ఈ రాజ్యాంగం. కాబట్టి ఈ రాజ్యాంగం మనమే ఆమోదించున్నాం. వేరే వాళ్ళ ఎవరి యొక్క అధికారం కానీ ఎవరి యొక్క ప్రెషర్ కానీ మనం ఇవ్వలేదు. భారత పౌరులు అనేటువంటి అందరినీ